హలో ఎవ్రీవాన్. ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ జూన్ మంత్ 2024 అయితే చూద్దాము. చాలామంది అయితే నాకు కామెంట్స్లో చెప్పారు, కొంచెం సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్ చేయండి, హెల్ప్ అవుతుంది అని చెప్పి. అందుకని చెప్పి నేను సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియోని. మనకి సైన్స్ అండ్ టెక్కి విజన్ ఐఏఎస్ చేయమని కూడా చాలామంది అడిగారు. మనకి విజన్ మంత్లీ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి సైన్స్ అండ్ టెక్కి. అంతేకాకుండా మనం పిఐబి న్యూసెస్ అండ్ సమ్ న్యూస్ పేపర్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా మనం కవర్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఈ మ్యాగజైన్ కవర్ చేస్తాను. ఇంకొక వీడియోలో నేను పిఐబి న్యూసెస్ కూడా చేస్తాను, దాంతోపాటు బిట్స్ కూడా చేస్తాను. ఆ బిట్స్ చేసినప్పుడు మీరు ఉత్తి బిట్ ఆన్సర్ తెలుసుకోవడం కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నేను ఇంకా వీడియోస్ చేయాలన్న మోటివేషన్ నాకు వస్తుంది. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాము. జంపింగ్ జీన్స్ అంటే మనకి కేరళలో అసలు ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందో చూద్దాము. రీసెంట్గా మనకి కేరళలో ఒక న్యూ ప్లాంట్ స్పీసీస్కి నేమ్ అయితే ఇచ్చారు. ఆ నేమ్ ఏంటంటే మనకి స్టెలారియా మ్యాక్లిన్ టోకియా. స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉంటే సారీ అండి, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. మనకి ఎవరైతే జంపింగ్ జీన్స్ని డిస్కవర్ చేశారో ఆయన పేరు మీదుగా మనకి ఈ న్యూ ప్లాంట్ స్పీసీస్ నేమ్ అయితే పెట్టారు. ఆయన పేరు ఏంటంటే బార్బారా మ్యాక్లింటాక్. ఈయన పేరు మీదుగా మనకి ఈ ప్లాంట్ నేమ్ అయితే పెట్టారు. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, డిస్కవరీ ఆఫ్ జంపింగ్ జీన్స్. అసలు జంపింగ్ జీన్స్ అంటే ఏంటో చూద్దాం. మనకి యూజువల్గా జీన్స్, డిఎన్ఏ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ నేమ్స్ మీకు ఫెమిలియర్ అనుకుంటా. జంపింగ్ జీన్స్ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ అన్నమాట. జంపింగ్ జీన్స్ అంటే ఒక ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్. మనకి జీన్స్లో ఉన్న డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఉంటుంది కదా, ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్లోని మనకి కొన్ని ఇలా ఉంటాయి కదండి. ఇందులో చిన్న పోర్షన్స్ వేరే దాంతో మెర్జ్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక దాని నుంచి ఒకటి. దానివల్ల మనకి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ అనేది కొంచెం ఎవల్యూషన్ జరుగుద్ది. దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్కి సంబంధించి కొన్ని థింగ్స్ అయితే మనకి ఒక చోటే ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ ఒక కార్న్ తీసుకున్నారనుకోండి, ఒకటి రెడ్ కలర్, ఒకటి బ్లాక్ కలర్, ఒకటి ఎల్లో కలర్ ఇలా ఉంటాయి కదా. ఆ మూడింటిని మిక్స్ చేస్తూ ఒక కార్న్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి నేను ఫోటో చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడైతే చూద్దాం. మనకి jumping genes transposable elements are DNA sequencing that can move or jump from one location to another within genome, causing nearby genes to become active or inactive. They can replicate themselves and insert copies at new locations. ఇప్పుడే కదా చెప్పాను, రెప్లికేట్ చేస్తాయి, కొత్త కాపీస్ని అయితే ఇన్సర్ట్ చేస్తాయి. Their movement can cause genetic మ్యూటేషన్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు జీనోమ్ ఎవల్యూషన్. మీకు ఇప్పుడే కదా చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూసారా, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కార్న్. ఇలాగ మనకి జెనెటిక్ మ్యూటేషన్ లేదంటే జెనెటిక్ ఎవల్యూషన్, జీనోమ్ ఎవల్యూషన్ అయితే జరుగుతుంది అనమాట. దీన్నే జంపింగ్ జీన్స్ అని చెప్పేసి అంటారు. మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రీకాంబినెంట్ ప్రోటీన్స్ కోసం అయితే న్యూస్ ఉంది. మనకి రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడుంది, మనకి బెంగళూరులో అయితే ఉంది. వాళ్ళు ఒక కొత్త ప్రాసెస్ అయితే కనిపెట్టారనమాట. దేనికి? ఈ రీకాంబినెంట్ ప్రోటీన్స్ని సింథసిస్ చేయడానికి కొత్త ప్రాసెస్ ఫైండ్ అవుట్ చేశారు. ఇంతకుముందు ప్రాసెస్ ఏమైంది అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. ఇంతకుముందు ప్రాసెస్కి ఏం అవ్వలేదండి. దాంట్లో మనకి కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాసెస్లో ఏంటి అని అంటే, మనకి ఇంతకుముందు ప్రాసెస్ యూజ్ చేస్తే మనకి మెయిన్గా యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చి ఈస్ట్ పిచియా పాస్టోరిస్. దీన్నే మనకి కోమగట్టెల్లా పఫీ, మీకు ప్రొనౌన్సియేషన్ అడ్జస్ట్ అవ్వండి, దీనైతే యూజ్ చేస్తారనమాట. కాకపోతే ఏంటంటే ఇది యూజ్ చేయడంలో ఒక ప్రాబ్లం అయితే ఉంది. మనకి ఇందులో మిథనాల్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. మిథనాల్ అయితే యూజ్ చేస్తుంది. మనకి మిథనాల్ తెలిసిందే కదా, హైలీ ఇన్ఫ్లేమబుల్, అది ఈజీగా మండిపోతుంది. దానివల్ల హెజార్డియస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. మనకి సేఫ్టీకి సంబంధించి ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకని చెప్పి మనకి రీసెర్చెస్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి బెంగళూరు వాళ్ళు ఏం కనిపెట్టారంటే దానికి ఆల్టర్నేట్గా ఒక సొల్యూషన్ కనిపెట్టారనమాట. దాన్నే మోనోసోడియం గ్లూటామేట్ MSG అని పిలుస్తారు. రీసెర్చర్స్ హ్యావ్ నౌ డెవలప్డ్ అన్ ఆల్టర్నేట్ సేఫర్ ప్రాసెస్ దట్ రిలైస్ ఆన్ కామన్ ఫుడ్ ఎడిటివ్ కాల్డ్ మోనోసోడియం గ్లూటామేట్. ఇది మనకి యాక్చువల్ న్యూస్. ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. మనకి రీసెర్చర్స్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ హ్యావ్ డెవలప్డ్ ఎ న్యూ ప్రాసెస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ రీకాంబినెంట్ ప్రోటీన్స్. వాట్ ఆర్ రీకాంబినెంట్ ప్రోటీన్స్? మోడిఫైడ్ ఆర్ మ్యానిపులేటెడ్ ప్రోటీన్స్ ఎన్కోడెడ్ బై రీకాంబినెంట్ DNA. మనకి నెంబర్ ఆఫ్ వేరియస్ DNAs తీసుకొని ఒక DNA కింద ఫామ్ చేస్తారు. దీన్నే రీకాంబినెంట్ DNA అంటే rDNA అని కూడా పిలవచ్చు అనమాట దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే నార్మల్ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ కంటే కూడా ఈ వ్యాక్సిన్స్ బాగా పనిచేస్తాయి. వ్యాక్సిన్సే కాదు, మనకి అగ్రికల్చర్లో యూజ్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్లో మనకి బయో రెమిడేషన్లో యూజ్ చేయొచ్చు, అలా మనకి యాంటీబాడీస్ని తయారు చేయడానికి యూజ్ చేయొచ్చు, హార్మోనల్ గ్రోత్స్కి యూజ్ చేయొచ్చు. ఇలా వేరియస్ యూజెస్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి మీరు. rDNA technology can be used for to combine or transfer DNA from different species or to create genes with new functions. ఇప్పుడు ఇక్కడ చెప్పాను. rDNA is artificially made DNA strand that is formed by combination of two or more DNA molecules. Production and recombinant proteins RPs such as vaccine antigens, insulin, monoclonal antibodies mass produced by growing modified bacteria, viral and mammalian cells in large bioreactors. Most widely used is yeast Pichia pastoris. ఇందక్కడే చెప్పాను మీకు. దీని అప్లికేషన్స్ చూసుకుందాము. ఇంకా రిమైనింగ్ అంత ఇంపార్టెంట్ కాదు. అప్లికేషన్స్ చూసుకుంటే మనకి రీకాంబినెంట్ ప్రోటీన్స్ అప్లికేషన్స్ చూసుకుంటే ప్రొడక్షన్ ఆఫ్ బయోథెరప్యూటిక్స్, మీకు ఇంతకడకే చెప్పాను, ఇన్సులిన్, హార్మోన్స్ గ్రోత్కి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇలాంటి వాటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా చూసుకుంటే వెక్టర్ వ్యాక్సిన్స్ మనకి ప్యాథోజన్స్ ద్వారా considered safer than traditional vaccines as they do not contain live pathogens. మనకి బ్రతికున్న వ్యాక్సిన్లో ఏంటండి ప్యాథోజన్స్ వల్ల కొంచెమన్నా ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ దానికంటే కూడా సేఫర్ అనమాట వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో. అది కూడా వెక్టర్ వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో మనకి దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అగ్రికల్చర్గా కూడా యూజ్ చేస్తారు. యూజ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్, ఇంక్రీజ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ యానిమల్ ఫీడ్ ఎక్సెట్రా. మనకి అగ్రికల్చర్లో కూడా అప్లికేషన్స్ ఉన్నాయి. మనకి ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే బయో రెమిడేషన్ అంటే ఏంటంటే మనకి ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు బ్రేక్ డౌన్ పొల్యూటెంట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. మనకి ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూటెంట్స్ ఉంటాయి కదా, ఏవైతే పొల్యూటెంట్స్ ఉంటాయో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసుకొని దీన్ని బ్రేక్ డౌన్ చేయడం, ఈ ప్రాసెస్ని బయో రెమిడేషన్ అంటారు. మనకి ఈ న్యూస్ ఇంతేనండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే బయోఫార్మాక్యూటికల్ ఎలియన్స్. మనకి ఇందులో ఇది ఎక్కడ జరిగింది మనం చూసుకుంటే ఇవన్నీ మనకి బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అది 2024లో అయితే జరిగింది. మనకి ఇందులో ఎలియన్స్ కింద ఫామ్ అయిన వాళ్ళు ఇండియా, సౌత్ కొరియా, USA, జపాన్, యూరోపియన్ యూనియన్. మనకి బిట్స్ కింద అడగచ్చు ఏ యూనియన్ జాయిన్ అయింది, ఎవరు జాయిన్ అవ్వలేదు అని చెప్పి చాయిసెస్లో మనకి అడగచ్చు. లాంచ్ బయో ఫార్మాక్యూటికల్ ఎలియన్స్, వీళ్ళైతే లాంచ్ చేశారంట. అసలు ఎందుకు? రెస్పాన్స్ టు డ్రగ్ సప్లై షార్టేజెస్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. మనకి ఆ టైంలో చాలా డ్రగ్ షార్టేజ్ అయితే వచ్చింది కదా, అలా నెక్స్ట్ టైం ఇంకెప్పుడు రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఎలియన్స్ అయితే ఫామ్ చేశారు. ఇది అసలు దీని సిగ్నిఫికెన్స్ చూసేద్దాము. బిల్డ్ ఎ రిలయబుల్, సస్టైనబుల్, రెసిలియంట్ సప్లై చైన్ ఇన్ ఫార్మాక్యూటికల్స్. మనకి ఫార్మాక్యూటికల్స్లో రెసిలియంట్ సప్లై చైన్ ఉండాలి, అంతేకాకుండా కోఆర్డినేషన్ ఉండాలి, పాలసీస్ కరెక్ట్గా చేసుకోవాలి, రెగ్యులేషన్స్ ఉండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలని చెప్పి మెంబర్స్ అయితే మనకి ఇలాగ ఎలియన్స్ కింద ఫామ్ అయ్యారు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి WHO లాంచెస్ ఇట్స్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్. మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థమైంది కదా, మనీకి రిలేటెడ్ అని చెప్పి ఫినాన్షియల్ సపోర్ట్ అయితే ఇస్తుందని. ఇన్వెస్ట్మెంట్ రౌండ్ హ్యాస్ బీన్ లాంచ్డ్. మనకి ఇది ఎక్కడ లాంచ్ చేశారు? మనకి 77th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అయితే జరుగుతుంది కదండి, అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ రౌండ్ని లాంచ్ చేశారనమాట. అసలు WHA వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏంటంటే మనకి ఇట్ ఈస్ అ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మనకి థీమ్ చూసుకుంటే ఆల్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్. మనకి హెల్త్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ మనకి
ఆల్మా ఆటా డిక్లరేషన్ 1978లో అయితే మనకి వచ్చిందనమాట. అసలు ఈ డిక్లరేషన్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయడం అని చెప్పేసి ఈ డిక్లరేషన్ ఒక మెయిన్ మోటివ్. మనకు చూసుకుంటే ఇంకా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ అంటే ఏంటండి, మనీని ఇన్వెస్ట్ చేయాలనే కదా. మనకి WHO కోర్ వర్క్ ఫర్ నెక్స్ట్ 4 yearsకి మనకి మనీకి రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వాలి. ఎంత మనకి $7 బిలియన్, మనకి $7 బిలియన్ నెక్స్ట్ 4 years అంటే 2025 to 2028 వరకు ఇవ్వాలని చెప్పేసి సపోర్ట్ నిర్ణయించుకుందనమాట. మనకి ఫండింగ్ చూసుకుంటే WHOకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరైతే WHOలో మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. దాన్నే అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వాలంటీర్గా కూడా ఇస్తూ ఉంటారు. మనకి యాసెడ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ప్రతి కంట్రీ కూడా జీడిపిలో కొంత పర్సెంట్ అనేది దీనికి డొనేట్ చేస్తుంది. కాకపోతే మనకి ఇది 20% మాత్రమే ఉంది. కానీ వాలంటరీ కాంట్రిబ్యూషన్సే ఎక్కువగా వస్తాయి అన్నమాట మనకి WHOకి. ఇంకా న్యూస్ ఇంతేనండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి అమెండ్మెంట్స్ టు ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్. మనకి 77th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అయితే జరిగింది కదా. ఆ మీటింగ్లో మనకి IHR ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్కి అయితే మనకి ఈ యాక్ట్కి అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. ఈ యాక్ట్ మనకి 2005లో అయితే వచ్చింది. దీనికంటే ముందు 1951లో ఇంకో యాక్ట్ కింద ఉండేదన్నమాట, ఇంటర్నేషనల్ శానిటరీ రెగ్యులేషన్స్ అని ఉండేది. దాన్నే మనకి 2005లో ఇంకొకటిగా అమెండ్మెంట్ చేసి ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ కింద మార్చారు. మళ్ళీ ఇప్పుడు మనకి 2024లో మళ్ళీ అమెండ్మెంట్స్ అయితే చేశారనమాట. మనకి ఏంటి అమెండ్మెంట్స్ చూసుకుంటే మనకి ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లీగలీ బైండింగ్ అనమాట. అందరూ ఏవైతే కంట్రీస్ దీంట్లో మెంబర్స్ ఎంతమంది 194 మెంబర్స్ దీంట్లో మెంబర్స్, దాంతోపాటు ప్లస్ లిచ్టెన్స్టైన్ అండ్ ద హోలీ సీ వీళ్ళు కూడా మెంబర్స్. ఈ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే. అసలు ఇది ఏం చేస్తుందంటే ఇట్ డిఫైన్స్ కంట్రీస్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఇన్ హ్యాండ్లింగ్ పబ్లిక్ హెల్త్ ఈవెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్ దట్ హ్యావ్ పొటెన్షియల్ టు క్రాస్ బార్డర్స్. మనకి ఎమర్జెన్సీస్ నెక్స్ట్ హెల్త్ ఈవెంట్స్ వీటికి సంబంధించి డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళకి సొంతంగా డెసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇదైతే చెప్తుందన్నమాట. మనకి అమెండ్మెంట్స్ చూసుకుంటే డిఫైనింగ్ పాండమిక్ ఎమర్జెన్సీ యాజ్ ఎ కమ్యూనికల్ డిసీజ్ ఇదొక అమెండ్మెంట్ చేశారు. అండ్ ఇంకొకటి that was wide geographical spread, high risk of one has exceeded or can exceed ability of national health systems to respond. మనకి పాండమిక్ మన COVID-19 వచ్చింది చూసారా, అలాంటి వాటికి ఫాస్ట్గా అది కమ్యూనికబుల్ డిసీజ్ కదా, దానికి ఫాస్ట్గా ఎలా రియాక్ట్ అవ్వాలి, హై స్ప్రెడ్ ఉన్న రిస్క్ ఉన్న వాటిని ఎలా డిఫైన్ చేయాలి, దానికి డెఫినేషన్స్ అయితే ఇచ్చారనమాట. మనకి పాండమిక్ ఎమర్జెన్సీ అనగానే కమ్యూనికల్ డిసీజ్ కింద డిఫైన్ చేశారు. నెక్స్ట్ కోఆర్డినేటింగ్ ఫినాన్షియల్ మెకానిజం మనకి దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు, అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. నెక్స్ట్ స్టేట్స్ పార్టీస్ కమిటీ, ఈ స్టేట్స్ పార్టీస్ కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అని అంటే ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ అనేవి ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ ఆల్సో క్రియేట్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ అథారిటీస్, వీటిని కూడా మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే వేరే నేషన్స్లో మనకి కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు ఇండియాలో ఒకటి క్రియేట్ చేయాలి, యుఎస్లో ఒకటి, అలా ప్రతి కంట్రీలో క్రియేట్ చేస్తే కోఆర్డినేషన్ అయితే ఉంటుందని చెప్పి. అసలు ఈ అమెండ్మెంట్స్ చేయడానికి రీజన్స్ ఏంటంటే మనకి ఎపిడమిక్స్, పాండమిక్స్, ఎబోలో, COVID-19 ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా, వీటి కోసం ప్రిపేర్గా ఉండాలి. వేరే కంట్రీస్ వచ్చినప్పుడు మనకి మనం చూసారా మెడిసిన్ ఎంత క్రైసిస్ వచ్చినాయో అలాగా రాకుండా హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకరు అని చెప్పి ఇలాంటివన్నీ చేశారనమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి సింబియోటిక్ సిస్టమ్ అంటే మనకి స్పేస్లో సంబంధించి ఒక 2 స్టార్స్ కలిపి ఉంటాయన్నమాట. బైనరీ స్టార్ సిస్టమ్కి సంబంధించి అనమాట మనకి సింబియోటిక్ సిస్టమ్. నాసాస్ హబుల్ టెలిస్కోప్ అబ్జర్వ్ ద సింబియోటిక్ సిస్టమ్ HM Sagittae ఇన్ మిల్కీవే గ్యాలక్సీ. మనకి నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది అబ్జర్వ్ చేసిందంట మనకి సింబియోటిక్ సిస్టమ్ అనేది ఎక్కడ మిల్కీవేలో అబ్జర్వ్ చేసింది. అసలు మనకి సింబియోటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బైనరీ స్టార్ సిస్టమ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ వైట్ డ్వార్ఫ్ అండ్ రెడ్ గెయిన్. సింబియోటిక్ అంటే మనకి రెండు
ఎలిమెంట్స్కి రిలేషన్ ఉండాలండి. దాన్ని సింబియోటిక్ సిస్టమ్ అని చెప్పి అప్పుడే మనం పిలవగలము. ఇక్కడ మనకు చూసుకుంటే వైట్ డ్వార్ఫ్ ఒకటి ఉంటుందంట, రెడ్ గెయింట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందంట. మనకి వైట్ డ్వార్ఫ్ అసలు ఏంటంటే ఇది ఒక స్టార్, మొత్తం దీంట్లో ఫ్యూయల్ అంతా అయిపోయింది, ఇంక ఇది డెడ్ అయిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఉంది, సన్కి ఇంకా ఫ్యూల్ ఉంది కాబట్టి అది ఇంకా లైట్ ఇంకా ఇస్తూ ఉంది. ఇది అలా కాదు, దీనికి ఇంకా పవర్ అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇంకా డెడ్ స్టేజ్ ఇంకా అయిపోయింది, దీనికి ఇంకా పవర్ ఇంకేం రాదు దీని నుంచి పవర్. దీన్ని వైట్ డ్వార్ఫ్ అంటారు. రెడ్ గెయింట్ మనకి ఇది డెడ్ అవడానికి అంటే ఫైనల్ స్టేజ్ అనమాట. రెడ్ గెయింట్ డయింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. ఈ రెండు మనకి సింబియోటిక్ రిలేషన్లో ఉన్నాయని చెప్పేసి మనకి మిల్కీ వేలో ఒకటైతే ఫైండ్ అవుట్ చేసింది మనకి హబుల్ స్పేస్ టెలిస్కోప్. మనకి ఇక్కడ ఈ రెడ్ గెయింట్ ఏదైతే ఉందో ఇది మెటీరియల్ని లాస్ అవుతూ ఉంటుంది. ఇలా లాస్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఈ వైట్ డ్వార్ఫ్ ఉంది కదా, ఆల్రెడీ మనకి ఫ్యూయల్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, న్యూక్లియర్ ఫ్యూయల్ అంతా మనకి హాటర్గా ఉంటుంది, అది కూడా చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఈ రెడ్ గెయింట్ ఏదైతే పవర్ లాస్ అవుతుందో ఇది తీసుకుంటుంది అనమాట హాటెస్ట్. ఇది కొంచెం కూల్, దీంతో పోలిస్తే మనకి రెడ్ గెయింట్ అనేది కూల్. ఈ కూల్ నుంచి వచ్చిన మెటీరియల్ మనకి ఈ వైట్ డ్వార్ఫ్ అనేది తీసుకొని మనకి దీని చుట్టూ ఒక రింగ్ లాగా ఫామ్ చేసుకుంటుంది అనమాట. వెర్లింగ్ అంటారు. మనకి క్లియర్గా ఒక బొమ్మ వేసి చూపిస్తాను. ఇది రెడ్ గెయింట్ అనుకోండి, వైట్ అంటే వైట్ వేస్తే కనిపించదు, ఇది వైట్ అనుకోండి, అంటే వైట్ వేస్తే కనిపించదు కదా, నేను అలా వేస్తున్నాను. మనకి వైట్ గెయింట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందులో న్యూక్లియర్ ఫ్యూయల్ అయిపోయింది, ఇది చాలా హాట్, చాలా వేడిగా ఉంటుంది, ఇంకా కాంపాక్ట్గా ఉంటుంది. ఇది రెడ్ గెయింట్ అంటే డయింగ్ స్టార్ అనమాట. ఈ డయింగ్ స్టార్ నుంచి మనకి మెటీరియల్ లూజ్ అవుతూ ఉంటుంది. ఆ లూజ్ అయిన మెటీరియల్ మనకి వైట్ డ్వార్ఫ్ అనేది తీసుకొని దీని చుట్టూ వర్ల్స్ కింద ఫామ్ చేసుకుంటుంది, అంటే రింగ్స్ కింద ఫామ్ చేసుకుంటుంది అనమాట. ఇది దీనికోసం సింబియోటిక్ రిలేషన్ ఇలా ఉంది అని చెప్పేసి చెప్తుంది ఏంటి హబుల్ టెలిస్కోప్. ఇంకా క్లారిటీ కోసం అని చెప్పి పిక్చర్ చూపిస్తున్నాను. ఇదే రెడ్ గెయింట్, మనకి ఇది వైట్ డ్వార్ఫ్. చూసారా, ఇది ఎనర్జీ లూజ్ అయిన ఎనర్జీని ఇది గెయిన్ చేసుకొని దాని చుట్టూ స్వెల్లింగ్ కింద ఫామ్ చేసుకుంటుంది. ఇదే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మెకానిజం. ఈ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎర్త్ కేర్ మిషన్ కోసం. ఎర్త్ కేర్ మిషన్ మనకి జపాన్ వాళ్ళు, అంటే జపాన్ స్పేస్ ఏజెన్సీ జక్సా అండ్ ఆల్సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళిద్దరూ కలిసి మనకి ఈ ఎర్త్ కేర్ మిషన్ అయితే స్టార్ట్ చేశారు. ఎర్త్ కేర్ మిషన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎర్త్ క్లౌడ్ ఏరోసోల్ అండ్ రేడియేషన్ ఎక్స్ప్లోరర్. మన దీనికి ఆబ్జెక్టివ్ చూసుకుంటే మనకి క్లౌడ్కి, ఏరోసోల్కి, రేడియేషన్కి మనకి రిలేషన్ చూపిస్తూ మనకి రేడియేషన్ అనేది ఎలా బ్యాలెన్స్ చేయాలి క్లైమేట్ క్రైసిస్ నుంచి అని చెప్పేసి మనకి దీని ఆబ్జెక్టివ్ అనమాట. మనకి ఆర్బిట్ వచ్చేసి ఈ మిషన్ని మనకి సన్ సింక్రనస్ ఆర్బిట్లో అయితే ప్లేస్ చేస్తారు. అసలు సన్ సింక్రనస్ అంటే ఏంటంటే మనకి సన్ పొజిషన్కి రిలేటివ్గా ఉంటుంది ఆర్బిట్. నెక్స్ట్ మనకి ఆన్బోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్, దీంతో పాటుగా ఆన్బోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే మనకి అట్మాస్ఫియరిక్ లీడార్, క్లౌడ్ ప్రొఫైలింగ్ రేడార్, మల్టీస్పెక్ట్రల్ ఇమేజర్ అండ్ బ్రాడ్బ్యాండ్ రేడియోమీటర్. మనకి రిలేషన్షిప్ ఇప్పుడే కదా చెప్పాను, క్లౌడ్కి, ఏరోసోల్కి, ఎర్త్ రేడియేషన్కి అసలు ఏంటి రిలేషన్ అని చూసుకుంటే మనకి ఎర్త్ అనేది హీట్ అవ్వడానికి ఇవి కూడా కొంతమేరకు రీజన్సేనండి. ఇప్పుడు మనకి సన్ నుంచి ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అయితే వస్తుంది అనుకోండి. ఇక్కడ మీకు ఒక క్లౌడ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక క్లౌడ్ ఉంది. ఈ క్లౌడ్ అనేది ఇక్కడ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఉంది కదా, ఆ సోలార్ రేడియేషన్ని మనకి ఇక్కడ ఆపేస్తుంది. లేదంటే ఆల్రెడీ ఇప్పుడు దీని నుంచి వెళ్ళిపోయిన రేడియేషన్ ఉంటుంది కదా, అది ఎర్త్ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా అట్మాస్ఫియర్ నుంచి బయటికి. అలా వెళ్లకుండా ఈ క్లౌడ్స్ కూడా ఆపేసి మనకి హీట్ని ఇంకా ఎక్కువ జనరేట్ చేయొచ్చు. లేదంటే ఈ క్లౌడ్స్ ఫామ్ అయ్యి కూలింగ్ ఎఫెక్ట్ని కూడా మనకి క్రియేట్ చేయొచ్చు. మనకి అలాగా క్లౌడ్స్ కూడా మనకి అట్మాస్ఫియర్ని ఇంపాక్ట్ చేస్తాయి. హీట్ ఆర్ కూల్, వామ్గా ఉండాలి లేదంటే చల్లగా ఉండాలని కూడా డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఎలాగ మనకి డిసైడ్ చేస్తాయి? They can either cool or warm the Earth's surface by reflecting incoming sunlight or trapping outgoing infrared radiation. ఇప్పుడే కదా చెప్పాను, అలాగనమాట. అండ్ నెక్స్ట్, the extent of clouds warming or cooling effect on Earth depends on their shape, location, altitude, water content and particle size.
మనకి క్లౌడ్ని బేస్ చేసుకొని దాని సైజు, లొకేషన్, ఆల్టిట్యూడ్, దాంట్లో ఎంత వాటర్ కంటెంట్ ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి కూలింగ్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కూల్గా ఉండాలో వామ్గా ఉండాలో అనేది డిసైడ్ అవుతుంది. మనకి ఏరోసోల్స్ అంటే టైనీ డస్ట్ పార్టికల్స్ అండి. మనకి యాక్చువల్లీ డస్ట్ పార్టికల్స్ వల్లే మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనకి న్యూక్లియస్ అని కూడా చెప్పచ్చు. ఏరోసోల్స్ అనేవి క్లౌడ్స్కి ఒక న్యూక్లియర్ టైప్, దానివల్ల అవి ఫామ్ అవుతాయి. మనకి అట్మాస్ఫియర్లో పొల్యూటెంట్స్ ఉంటాయి కదా, సస్పెండెడ్ పొల్యూటెంట్స్, అవి మనకి ఏరోసోల్స్ అంటారు. అవి మనకి ఈ హీట్ ఎనర్జీని ట్రాప్ చేస్తాయి. అలా ట్రాప్ చేయడం, ఈ రేడియేషన్ని ట్రాప్ చేయడం వల్ల సోలార్ రేడియేషన్ని మనకి హీటింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఎర్త్కి. హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ ఇండస్ట్రియలైజేషన్, అగ్రికల్చర్, మనం హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ఎర్త్ మీద హీట్ అనేది పెరుగుతుంది. మనకి న్యూస్ అయితే ఇంతే. ఇదే ఎర్త్ కేర్ మిషన్స్. మనకి ఎగ్జామ్కి పాయింట్ ఆఫ్ వ్యూకి ఇదే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఎర్త్ కేర్ మిషన్ అంటే మనకి ఏరోసోల్స్, క్లౌడ్, రేడియేషన్కి రిలేటెడ్ అనమాట. మనకి జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిపి అయితే స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్, తృష్ణ ఇండో ఫ్రెంచ్ థర్మల్ ఇమేజింగ్ మిషన్. మనకి తృష్ణ ఫుల్ ఫామ్ వచ్చి థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్ మిషన్ అనమాట దీని ఫుల్ ఫామ్. ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్. ఎవరెవరు కొలాబరేట్ అయ్యారంటే మనకి ఇస్రో, నెక్స్ట్ ఫ్రెంచ్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ CNES, ఈ రెండు మనకైతే కొలాబరేట్ అయ్యారు. ఇది ఫ్రెంచ్ వాళ్ళతో అనమాట. అసలు ఎందుకు ఈ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు మానిటర్ సర్ఫేస్ టెంపరేచర్కి అండ్ వాటర్ మేనేజ్మెంట్, ఈ రెండింటిని చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మిషన్ యొక్క మెయిన్ మోటివ్. ఇక్కడ మనకి ఎట్ రీజనల్ టు గ్లోబల్ స్కేల్, చిన్న రీజియన్స్ నుంచి ఓవరాల్ గ్లోబ్ మొత్తం అనాలిసిస్ చేయడానికి, మానిటర్ చేయడానికి అయితే ఈ మిషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అసలు తృష్ణ మిషన్ అంటే ఏంటో చూద్దాం. దీని ఆబ్జెక్టివ్ వచ్చి డీటెయిల్డ్ మానిటరింగ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటర్ బడ్జెట్స్ ఆఫ్ కాంటినెంటల్ బయోస్ఫియర్. ఇప్పుడే కదా చెప్పాను, వాటర్కి మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఉంటుంది. క్వాంటిఫైయింగ్ టెరెస్ట్రియల్ వాటర్ స్ట్రెస్, వాటర్ యూస్, హై రెజల్యూషన్ అబ్జర్వేషన్ ఆఫ్ వాటర్ క్వాలిటీ. మనకి వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, వాటర్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది, ఇవన్నీ మానిటర్ చేస్తుంది అనమాట. మీకు ఇంకోటి కూడా చెప్పాను, థర్మల్ టెంపరేచర్ని కూడా ఇది మెజర్ చేస్తుంది. మెజర్ అంటే మానిటర్ చేస్తుంది. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ అర్బన్ హీట్ ఐలాండ్స్, డిటెక్షన్ ఆఫ్ థర్మల్ ఎనామలీస్ లింక్డ్ టు వాల్కనిక్ యాక్టివిటీ అండ్ జియోథర్మల్ రిసోర్సెస్ ఎక్సెట్రా. మనకి టెంపరేచర్ రిలేటెడ్గా, వాటర్కి రిలేటెడ్గా అని గుర్తుపెట్టుకోండి ఈ మిషన్ మేజర్గా. మనకి ఇందులో ప్రైమరీగా 2 పేలోడ్స్ అయితే ఉంటుంది. ఒకటి మనకి ఫ్రెంచ్ వాళ్ళు క్రియేట్ చేస్తే, ఇంకొకటి మనకి ఇండియన్ స్పేస్ సెంటర్ ఇస్రో అయితే డెవలప్ చేసింది. ఫస్ట్ చూసుకుందాము థర్మల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్, TIR. ఇది మనకి ఫ్రెంచ్ వాళ్ళు తయారు చేశారు. దీంట్లో 4 ఛానల్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సెన్సార్ అయితే ఉంటుంది. మనకి ఇమేజింగ్ సెన్సార్ అయితే ఉంది, 4 ఛానల్ లాంగ్ వేవ్. మనకి ఇస్రో వాళ్ళు ప్రిపేర్ చేసింది ఇంకొక పేలోడ్ ఏంటంటే విజిబుల్ నియర్ ఇన్ఫ్రారెడ్ షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్, VNIR SWIR పేలోడ్ అయితే మనకి ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. ఇందులో 7 స్పెక్ట్రల్ బ్యాండ్స్ డిజైన్డ్ ఫర్ డీటెయిల్డ్ మ్యాపింగ్ ఆఫ్ సర్ఫేస్ రిఫ్లెక్టెన్స్. మనకి ఇది కూడా ఇందాక చూసాం కదా, సేమ్ అలాగే సన్ సింక్రనస్ ఆర్బిట్. మీకు ఆల్రెడీ సన్ సింక్రనస్ ఆర్బిట్ అంటే చెప్పాను. మనకి రిలేటివ్ టు సన్ పొజిషన్తో ఉంటుందన్నమాట. మనకి ఇది 5 years ఆపరేషనల్ లైఫ్ టైమ్. సిగ్నిఫికెన్స్ వచ్చి క్లైమేట్ని మానిటర్ చేస్తుంది. డ్రాట్స్, పెర్మాఫ్రోస్ట్ చేంజెస్, ఎవాపో ట్రాన్స్పిరేషన్ రేట్స్ ఎలా ఉన్నాయి, బెటర్ అర్బన్ ప్లానింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ అర్బన్ ఐలాండ్ మ్యాప్స్, హీట్కి సంబంధించి హీట్ అలర్ట్స్, ఇలాంటివన్నీ మనకి ఈ మిషన్ అయితే చెప్తుంది.